అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పబోతుందనమాట. ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే మనకి ఏ ఏజ్‌లో పంపిణీ చేస్తారు అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. ప్రెజెంట్ వారందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క 4016, 6016 ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకిక్కడ చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ ద్వారా ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా మనకి లబ్ధి పొందుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క పథకం అయితే శ్రీకారం అయితే చుట్టబోతుందండి. అయితే ఈ యొక్క పథకం ఇప్పటికే అమలు చేయవలసి ఉండగా మనకి ఎన్నికల టైంలో అనేక హామీలు ఇవ్వడం వల్ల అవన్నీ కూడా ఒకటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు ఇప్పుడు పెంచి అందించేందుకు ఇది సిద్ధమవుతుందనమాట. అయితే మనకి ప్రస్తుతం ఇక్కడ రూ. 2000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 4000 వరకు, అలాగే రూ. 3 తీసుకుంటున్న వారికి 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు అయితే సిద్ధమవుతుందనమాట. ఈ యొక్క పథకం ద్వారా ఆసరా చేయూత పెన్షన్ పథకం ద్వారా చాలా వరకు కూడా మనకి పెన్షన్‌దారులకి అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాయం అందుతుందని చెప్పేసి ఈ పథకం అనేది తీసుకురాబోతుందండి. ఎట్టకేలకు మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులనేవి అయితే విడుదల చేయబోతుందనమాట. అయితే మనకి అంటే మనకి గత సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే మనకి రైతు రుణమాఫీ, ఉచిత బస్సు పథకాలకు సంబంధించి కూడా ప్రవేశపెట్టారు. అయితే ఈ యొక్క సంవత్సరంలో మనకి స్టార్టింగ్‌లో రైతు భరోసా, అలాగే మనకి ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు కూడా తీసుకొచ్చారు కదండీ! ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు కూడా త్వరలో అయితే విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.